కేసీఆర్ 2000 ఇస్తాను, 4000 ఇస్తామన్నారు. ఎన్ని రోజులు ఇస్తామన్నారు? 100 రోజుల్లో. ఇప్పుడు 800 రోజులు అయినాయి. 4000 పెన్షన్ వచ్చిందా? ప్రతి మహిళకు రెడ్డి నాయకు ఓటేదంటే నెలకి 2500 వస్తాయి. నెలకి 2500 వస్తాయి. ఒక ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉంటే నెలకు 10,000 వస్తాయి. మన ఖర్చులన్నీ పోతాయి. మనం పడిపోకునే లేదు అనే కదా మీరు పోయినసారి ఓటైంది. మరి వచ్చినాయా? 2 లక్షల రుణమాఫీ అన్నారు మన రైతు సోదరులందరూ. టీఆర్ఎస్ పార్టీ వాగ్దానం ఇయ్యలేదు. టీఆర్ఎస్ పార్టీకి తెలుసు వాగ్దానం ఇస్తే చెయ్యాలి. 2 లక్షలు ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తా ఉన్నారు. మాఫీ అయినాయా? 2 లక్షల వరకైనా అయినాయా? అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ రక్షిస్తుంటే తులం బంగారం కల్పిస్తా ఉన్నారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? రెడ్డి నాయకు ఓటేయలేదంటే ఎన్ని వస్తాయని. లేదు రెడ్డి నాయకు మీద ఏం కోపం లేదు కదా. ఎంత అన్యాయం అంటే అన్ని వారు చెప్పారు కానీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా. బోనస్ వస్తాయన్నాడు. వానకాలం 50 ఓట్ల బోనస్ వేయాలి. ఇదే కాదు, గ్యాస్ ఇస్తానన్నాడు, స్కూటీ ఇస్తానన్నాడు, విద్యా భరోసాలో 5 లక్షల పిల్లలకి ఇస్తానన్నాడు, రైతు బంధు 15,000 ఇస్తానన్నాడు, 12,000 కూలీలకు ఇస్తానన్నాడు. అసలు మీరు ఇంత కూర్చుంటే బతకొచ్చు, మేము అన్ని చేస్తా ఉన్నాడు. నిజమా కాదా? మరి ఏం రాలే కదా. వెంటనే ఓడిపోయినా బాగాలేదు నాకు, మీకు లాభం అయితే బాగుండు కదా. మరి మీకు రాలే కదా. మళ్ళీ వాళ్ళకి ఓట్లకు వస్తే మళ్ళీ ఓట్ల వాళ్ళకి ఏనోళ్లకు 100 రోజులు పోయినాయి కదా. 800 రోజులు అయినాయి. ఇంకా ఎట్లా నమ్ముతారు వాళ్ళని? కాబట్టి నేను చెప్పకుండా ఈ ఎన్నికలో వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? వాళ్ళు కనీసం వచ్చే 2 నెలల్లో ఇవ్వాలనే ఆలోచన రావాలంటే ఏం చేయాలి? మళ్ళా పొరపాటున ఓటేసిండ్రు, ఇక పొరపాటున దిగిపోయే వాళ్ళకి ఇయ్యరు. అదే కాదు, చాలా బాగా గుర్తు చేసినాం. నేను మీ దయ వల్ల 6 సార్లు ఎమ్మెల్యే అయినా. ఎప్పుడైనా మీ దయ వల్ల 6 సార్లు ఎమ్మెల్యే అయినా. ఎప్పుడైనా ఏ పనికి వచ్చినా ఎవరు కోపడ్డా గట్టిగా అడిగినా ఒక్క మాట అన్నానా? ఎమ్మెల్యే చేసింది ఎవరైనా పోయేది కోపంతో తాపంతో అడిగితే కాళ్ళతో తన్నించుకోవడానికా? కాళ్ళతో ఎమ్మెల్యే తోటి కాళ్ళతో తన్నించుకోవడానికేనా ఓటేసింది? ఎమ్మెల్యే దెబ్బలు తినడానికేనా ఓటేసింది? ఇది మామూలు విషయం కాదు. అసలు మీకు తెలియదు. వాడు పోతే తప్పే ఉంది. టికెట్ ఇస్తానన్నాడు, ఆశపడ్డారు, ఈయన కోపం వచ్చింది. దానికి 30 లక్షలు తీసుకొని, ఉత్తర కూడా కాదు, 30 లక్షలు తీసుకొని టికెట్ ఇస్తానని చెప్పి ఇయ్యలేదని కోపంతో అంటే కాళ్ళతో తంతాడా? కాళ్ళతో తంతాడా? తన్నిండు వాడు, తొక్కిండు. మీకు తెలియదు, ఆడ ఉన్న చెప్పిర్రు. ఇది ఎంత అన్యాయం. నిజంగా చోకల తండ వాళ్ళకి, 2వ వార్డు వాళ్ళకి రేసే ఉంటే ఒక్క ఓటు అంటే ఒక తీర్మానం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఓటు మీరందరూ కూర్చోవాలి. ఒక్కరిని అన్నట్టే అంతే కదా. మరి మీరు కూర్చొని తీర్మానం చేసుకోవాలి. మన తండ్రి పోయిన ఎన్నికల్లో భారీగా ఓట్లేసి గెలిపిస్తే ఆయనతో దండించుకోవడానికా? పొరపాటు చేస్తాడా? మాట వరుస చెప్తాను. వాడు చెప్పింది ఏం తప్పులేదు. వాడిని పిలిపించుకొని తన్ని కొట్టి తొక్కి ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని 30 ఏళ్లలో నేను ఎమ్మెల్యే 30 ఏళ్ళు దాటింది. ఎప్పుడైనా ఒక్క మాట ఎవరినైనా
మీ తండకు వస్తే కూడా గట్టిగా అడిగారు నన్ను. నేను ఎవరైనా అన్నావా? ఏమన్నా అంటే వినేసిపోయినాం. ఎన్నో చేసినాం. ఎప్పుడైనా ఏ ఒక్కరి ఈ నియోజకవర్గంలో ఒక నల్లన్నమా తెల్లన్నమా నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. తమ గోరు బాయిసే పేద్దాను ఈ తండ వాళ్ళు ఈ వార్డు వాళ్ళు అడుగు కసమ తండ కానీ మీరు కానీ కూర్చోవాలి. ఒక ఎమ్మెల్యే ఓట్లేయించుకొని ఎమ్మెల్యే అయినోడు ఈ నియోజకవర్గం కానోడు సూర్యాపేటోడు ఎవరో ఒక కోపంలో తాపంలో నాకు టికెట్ ఇవ్వలేదని అంటే వాడిని పడేసి తొక్కుతారా? ఇదేనా ఎమ్మెల్యే చేయాల్సిన పని? ఇదేనా? కాబట్టి నేను మీ అందరికి మనవి చేస్తున్నా, ఇది చాలా సీరియస్. వాడు తనతో దండించుకుంటాడు. అడగండి, మన అభ్యర్థులు వచ్చినప్పుడు అడగండి, ఎవరైనా వస్తే అడగండి. ఓటేసి దండించుకోవాలన్నా. కాబట్టి మీరు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మీరు పోయి తంటే పోలీసోడు వాడు వీడు ఉంటారు. కానీ వానికి బుద్ధి చెప్పాలంటే ఒక్క ఓటు ఈ తండ నుంచి వేయకూడదు, తీర్మానం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ, దయచేసి భద్రమ్మ మీ తండ కోడలు శ్రీను చాలా సౌమ్యుడు, ఎవరిని చల్ల నల్ల అనేటోడు కాదు. వాడు 5 ఏళ్ళు చేసాడు మీకు తెలుసు. కాబట్టి ఇతనికి అదే ఈయన ఎన్నవుతాడు నా ముందు వదిలిపెట్టారు. రేపు అమ్మతో తప్పులే మన కాలను పడదు, తప్పు ఇది. నీకు రోషం ఉంటే ఒక్క ఓటు తీర్మానం చేసుకోవాలి. తండకు తండ వాడుకు వాడు కాదు. నేను నాకు కూడా అతను చూస్తాను బాగా. పేరు రాసుతమైన మనవి గారు రోజు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఓడించుడు మనవి గారు. జై తెలంగాణ, జై కేసీఆర్. గారు గుర్తుకే अपन तांडे में रेडियो नायक सार आए तो कसन आयो प्रति काम रेडियो नायक सार की जनो छत अपन तांडे में दूसरे कुर्बान करे नहीं आ सीनो कते मजा दे तांडे बाटे આવે છે કાઈ કામ કરો તો सीनो પેદો ઓડે કાઈ આપ જાય તો આગલાવો છે બેગો ઓડે ખાણો आज रामचंद्र नायक नमी चरा मन ओडे खाला नमी मोसा करनागन आज हैदराबाद सुनेवडा फरे છે कति आज कते आज के काल मीडिया में है कटाने ना आज अपन ये ध्यान मारा गो અને મારે ગાડી જાવ તો આપણે સમસ્યા કાર્ય તો પૂછો તો મારે ગવાના ઘરે માં બોલે હલે તું કદોર કો કટ્ટુ આ હીને કે આરોજ का 10 बजे रात 12 बजे रात जातानु दड़ा भांगे जातानु આપણે તો સોસુન રાશણ 12 बजे रात जातानु જાनु ધુના દેવડા ઈડિયા હજારો કોની આપણે આજે આરો ઓછે મતો રાજકીય નાગલો દેના આપણે તપા આપણે రైతులు કેની દિલોગે ઈને અસલ કતરા 12 बजे ता आज अपन कालो पानी आरोज है केनाली कालवा पानी रेडियो सर पानी पुआया अपन कालवाना रात 12 बजे 1 बजे रात जाता उड़ा करंट मोटर घाटे में दाड़ साथ रेडियो सर लगा केशर लगा जैसे आवाज निचन अपन तीनों ना भजाना फरी सारी खेल जाऊं तो अपने रेडियो सर कान चाव होते वो करे अवकाश रोज अपना रामचंद्र नायक जाए थे जाने अपने ना अपने उद्धव बिहार सर कोनस नहीं जाते आंबे पाटे वाले ये मरीपड़ा मंडल में दोना का नियोजन करेगा काय काम करना होते रेडियो सर तपास करले पण दुसरे कमी करे कोणी करे नहीं आ रेडियो रेडी अपने अनेक हामी देतानो आज मोसा करतानो गद्दे चल होते आज फर अपने नमिंचन बाबू हमी काम करता वो काम करता फर मोसा करतानो फर आज गद्दे चढ़ांगे दिखता आज मोस पाड्या लेपानो उन्हें बुद्धि खाम अपन जवाबदारी छे होटल में अपन बाबू वार भाई आज कदर वादा ना तब पेतान दिखन काय
आज आमची इंदोर एक आदमी ना कणो एक कार्यकर्ते कणो काय समस्या असतो तेव्हा तो करूच बापू लढ मार ओले निघण केले नजर मग केला हार पळून दाडशी रेड्या नाही असतात ही कथा ना फोन करते बघा फोन पाण्यात ते जय कार गुर्त के